ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందజేస్తామన్న వాగ్దానాన్ని నిలబెట్టుకున్న నేపథ్యంలో సీఎం చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ బూర్గంపాడు మండల నాయకులు తారపాక సెంటర్లో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారని, ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ సంక్షేమ పథకాలు అందజేస్తున్న నేపథ్యంలో హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దుర్గంపూడి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిరుపేదలకు సన్నబియ్యం ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి, నిరుపేదలకు సన్నబియ్యం ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వచ్చు కదా బండిలో ఉంది అంబెత్తలేని ఏదైనా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అన్నమాట ప్రకారము సన్న బియ్యము ఏప్రిల్ 1వ తారీఖున ఇవ్వడం జరిగింది. అనుకున్నవి అన్నీ కూడా గ్యారంటీలు 6 గ్యారంటీలలో 5 అమలయ్యాయి. ఒకదాని అమ్మట ఒకటి చేసుకుంటూ పోతున్నారు. టీఆర్ఎస్ అనే దద్దమ్మలు అవాకులు చవాకులు పేలుతున్నారు. పేదలకి మేము ఏం చేశాము అని చెప్పే టీఆర్ఎస్ వాళ్ళు ఏదైనా ఒక్కటి సమాధానం చెప్పగలిగితే చాలా సంతోషిస్తాము. ఏమైనా చేయకుండా ఇవాళ చేసే ప్రభుత్వాన్ని విమర్శించడం అది పద్ధతి కాదని నేను మనం చేసుకుంటున్నాను. మండల ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి నిరుపేదలు ఏదైతే సన్నబియ్యం 6 పథకాల్లో భాగంగా సన్నబియ్యం ఈరోజు ఏప్రిల్ 1వ తారీఖున పెద్దలు రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈరోజు మండలంలో ఉన్నటువంటి రేషన్ షాపులన్నీ కూడా ఈరోజు నుంచి ఇస్తున్నారు సన్నబియ్యం. నిరుపేదలకి మంచి వరం ఇది. బీదా బిక్కి ఇవాళ 50-60 రూపాయలు ఉన్నటువంటి బియ్యాన్ని స్టోర్లో ఉచితంగా ఇస్తున్నారంటే చాలా ఆనందదాయకమైన విషయం. మరి ఇప్పుడు ఈరోజు ఇచ్చినటువంటి కంప్లైంట్లో టీఆర్ఎస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ గతంలో వాళ్ళు ఏం చేశారు, ఎవరికి ఏం చేశారు అనేది ఒక వైట్ పేపర్ మీద ప్రకటిద్దాం. మీరు ప్రకటించండి, మేము ప్రకటిస్తాం. ఇది తప్పుడు విధానంలో తప్పుడు ఆలోచనతో స్టేషన్లో ముందు ఫోటోలు దిగితే సరిపోతుంది, కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించుకోండి. ఇవాళ దళితులు అన్నారు, దళితులకు ఇవ్వలేదు, ఎక్కడో ఆరాపరా ఇచ్చి మొత్తం మోసం చేశారు. అన్ని రంగాల్లో ఇవాళ రేపు రాజీవ్ అవకాశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి నియోజకవర్గానికి 5,000 మందికి, మా బీసీలు కానీ, మా ఎస్టీలు కానీ, మా ఎస్సీలు కానీ, మైనారిటీ వర్గాలకి ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఏజ్ రిమెంబర్స్ కానీ ఇంకోటి కానీ ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి లాగా మళ్ళీ 2వ రాజశేఖర రెడ్డి లాగా ఇవాళ పథకాలు పునరుద్ధరిస్తున్నారు. ఒకదానికొకటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మేమందరం కూడా దాన్ని పట్టుకొని పనిచేస్తాం. నమస్తే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక సెంటర్లో మన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి అనేక పర్యాలు ఎంతోమంది తెలుసు సన్నబియ్యం ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం చెప్పారు. కానీ ఇచ్చింది లేదు, చేసింది లేదు. కానీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మనకి రాష్ట్రం మన చేతిలో తీసుకున్నప్పటి నుంచి లో బడ్జెట్లో అందజేశారు.
ఆ విధంగా దాన్ని సవరించుకుంటూ ఒక్కొక్క పథకాన్ని ఈరోజు సన్నబియ్యాన్ని పేద ప్రజలకు అందజేసి ప్రతి ఇంట్లో ఆనందాన్ని వెలువెలవడానికి కారణమైన రేవంత్ రెడ్డి గారికి మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈరోజు సన్నబియ్యం స్టోర్లో వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్హతగా వాళ్ళందరూ తీసుకుంటారని చాలా సంతోషంగా గడుపుతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మీరు గమనించండి, మన ప్రభుత్వం వచ్చిన సంవత్సరం మీద 4 నెలలు 5 నెలలు అయిపోతుంది. అయినా కానీ ఒక్కొక్కటి సవరించుకుంటూ పూర్తి చేసుకుంటూ అందరి చేత ఏదైతే మన మిత్రులు చెప్పినట్టుగా ప్రియతమ నాయకులు కాంగ్రెస్ అంటే గుర్తొచ్చేటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత అంతటి పేరు వస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దాన్ని ఓరవలేక అనేక విధాలుగా ఎక్కడెక్కడ మైనస్ చేయాలో ఎలా మైనస్ చేయాలో చూసుకుంటూ దాన్ని ఆ విధంగా మైనస్ చేసుకుంటూ ప్రభుత్వం వేస్తూ అని చెప్పుకుంటూ పోతున్న నాయకులందరూ కూడా గమనించాలి. మేము ఇచ్చినటువంటి బడ్జెట్ ఏమున్నది, మేము ప్రభుత్వం తెలంగాణ ఏర్పడినప్పుడు ఇచ్చినటువంటి బడ్జెట్ ఏమున్నది, ఇప్పుడు లో బడ్జెట్లో పెట్టారు, అప్పుల ఇప్పటిగా మార్చారు. అయినా కానీ ఒక్కొక్కటి అధిగమించుకుంటూ దాన్ని బయటికి తీసుకుంటూ రేవంత్ రెడ్డి గారికి ఎంతైనా మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇంకొక 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఎవరైతే ఇప్పుడు అందరూ ద్వేషి అనేక రకాలుగా ఆయన్ని ప్రభుత్వాన్ని మభ్యపెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తారు, అందరూ కూడా నోరు మూసుకునేటువంటి సమయం ఆసనమైపోయింది. ఒక్క 6 నెలలు లేదా సంవత్సరమే చూడండి, రాష్ట్రంలోనే అందుకు చాలా ఆనందించాలి. అయితే మన పిసిసి ఆదేశాల మేరకు డిసిసి గారు ఇచ్చిన ఆదేశాలు, మన పాయ వెంకటేశ్వర గారు ఎమ్మెల్యే గారు ఇచ్చిన సూచనల మేరకు ఈరోజు జరుపుకుంటున్న సన్నబియ్యం కార్యక్రమానికి ఇచ్చేసిన కార్యకర్తలు మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్సమాన్యులు. ఈరోజు ఇది చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. ఎందుకంటే శతాబ్దాల నుంచి కూడా ఈ యొక్క కళ నెరవేరకుండా ఉన్నది. ఎప్పుడు కూడా దొడ్డు బియ్యం అని తిన్నారు, కానీ పేద ప్రజలు ఇప్పటివరకు సన్న బియ్యం అనేది వాళ్ళు ఎప్పుడు చూడలేదు. ఈరోజు ఈ రేవంత్ రెడ్డి సర్కారు మళ్ళీ బట్టి ప్రభుత్వ జోడెద్దుల సర్కారు ఇద్దరు కలిపి కూడా ఈ యొక్క సన్న బియ్యం కార్యక్రమాన్ని పెట్టడం చాలా సంతోషదాయకం. 70 రూపాయలు ఖరీదు చేసే ఈ సన్న బియ్యం కార్యక్రమాన్ని ఈరోజు మనం తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖాంతాలతో ఉన్నారు. పేద ప్రజలందరూ కూడా ఇలాగే ఇంకా పేద ప్రజలకి సంబంధించి చాలా కార్యక్రమాలు మన రేవంత్ రెడ్డి సర్కారు ప్రవేశపెట్టారు. అవి అంచెలంచెల వారీగా కూడా మనం చూస్తూనే ఉన్నాం, అన్నీ కూడా నెరవేరుతున్నారు. కాబట్టి మన పేద ప్రజల కోసమే ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది, పేద ప్రజల కోసమే ఈ ఇందిరమ్మ రాజ్యం ఉంది. ఇందిరాగాంధీ గారు తన కళలు దేశ్ బచావో, గరీబ్ హటావో దేశ్ బచావో అన్న నినాదాన్ని ఈ జోడెద్దుల సర్కారు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క ఇద్దరు కూడా దానికి న్యాయం చేస్తున్నారు. అదే ఇందిరాగాంధీ గారు ఈ యొక్క స్వప్నాన్ని కూడా వీరు సిద్ధం చేస్తున్నారని మేము ఆకాంక్షిస్తూ మండల ప్రజలకి, మండల నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని నాకు ఇచ్చిన మన గౌరవరెడ్డి కృష్ణారెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ జై కాంగ్రెస్. ఏదైతే ఎన్నికల ముందు 6 గ్యారంటీల పథకాలు మన 6 గ్యారంటీ క్రమంలో 6 గ్యారంటీల్లో ముందుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి రోజే 2 గ్యారంటీలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే సన్నబియ్యం తినగలుగుతున్నాం. 10 సంవత్సరాలు బట్టి టీఆర్ఎస్ ప్రభుత్వంలో బియ్యం తినలేక అందులో ఉన్న రాళ్ళు ఏరుకోలేక మాకు ఎంత ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు 75 రూపాయలు సన్నబియ్యం ఇస్తున్నారంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. దయచేసి టీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు ఏం చేశారో, మీకు ఏముందో, మీరు ఏం చేయగలిగారో, మీకు చేతన పని చేసిన వాడిని మీరు గుండెల మీద చేసుకొని మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది పని చేసినామని దమ్మున్న ధైర్యంగా ఉన్న వాళ్ళు అయితే మాకు దగ్గరకు వచ్చి మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు, మీరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినామని దమ్మున్న టీఆర్ఎస్ నాయకులు ఎవరైనా సరే, కార్యకర్తలు అయినా సరే, మీ కాంగ్రెస్ కార్యకర్తలైనా ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం. మా రేవంత్ రెడ్డి గారు మాకు అన్ని అవకాశాలు ఇస్తున్నారు. రాబోయే టైంలో కూడా అన్ని అవకాశాలు వస్తాయి. మా ఎస్టీ వాళ్ళ సూచి కూడా మీ టీఆర్ఎస్ వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీరు పోయి కేసులు పెట్టుకోవడం కాదు, అది కాదు. మీ చేతనైన పని 10 సంవత్సరాలు ఏళ్ళలేకపోయారు.
మీ చేతగాని పనిలో ఏం చేయలేకపోయారు. మీది అది పోయి దేశంలో పోయి చెప్పుకోవడం గొప్పతనం కాదు. మీరు చేసిన పథకాలన్నీ చూసి ప్రజలు తింటున్నారు. అన్ని పథకాలు ఇంతనే ఆ పథకాలను చూసి మీరు సంతోషపడాలి తప్ప మీరేది కాంగ్రెస్ చేయట్లేదు, మాకేం చేసి పెట్టలేదు, మేము తినలేదు. మీరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలగదీసినాం పలగదీసినాం అంటున్నారు. పంచాయతీలో ఎలగదీసింది లేదు, పెట్టింది లేదు. ఇక నుండి బుద్ధి తెచ్చుకొని 5 సంవత్సరాలలో మా రేవంత్ రెడ్డి గారు మంచి పనులు చేయబోతారు. త్వరలో కూడా మహిళలకు 2,500 కూడా ఇవ్వబోతున్నారు. రేషన్ కార్డు కూడా